దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. ఇక టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం వినిచున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నెలంతా కూడా డిసెంబర్ 1 తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా యావత్తు ప్రపంచం అంతా కూడా కుల మత జాతి వర్ణ ప్రాంత దేశీ భేదం లేకుండా యావత్తు ప్రపంచం అంతా కూడా ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నట్లుగా మనం చూస్తాం. సర్వలోక జగద్రక్షకుడు సమస్త మానవాళి పాప పరిహార్థమై ఈ లోకానికి వచ్చినటువంటి అరుదించినటువంటి గొప్ప సుదినముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి అనేకమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి ఆగమనం, మొదటి రాకడ, అది ఆ యొక్క విషయాలు అనేకమైనటువంటి విషయాలు పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అవి క్రొత్త నిబంధనలో అక్షరాల మరి నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన గురించి చూస్తున్నప్పుడు ఆయన తల్లి అయినటువంటి మరియకిని యోసేపుకిని ప్రదానం చేయబడింది. కానీ వారి ఏకము కాకమునుపు ఆమె గర్భవతిగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, మరియ యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో గలిలయలోని నజరేతులో నివసించే యొక్క మరియ దేవుని కృప పొందింది. ప్రియులారా, దేవుని కృప వలన ఆమె గర్భవతిగా ఉందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆనాటి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ పెండ్లి కాకుండానే గర్భము దాలిస్తే ఎలాంటి పనిష్మెంట్, శిక్ష ఉంటుందో తెలుసా? అది నేరం. పెండ్లి కాకుండానే ఒక స్త్రీ గర్భం దాల్చడం అనేటువంటి పని అది కనబడితే ప్రియులారా గమనించండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. అలాంటి భయంకరమైనటువంటి శిక్షలు ఉన్నాయి ఆనాటి కాలంలో. అలాంటి టైంలో ఈ యొక్క మరియ మరి గర్భము దాల్చినట్లుగా మనం చూస్తాం. వారు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం దాల్చింది. ఆమెకి ఇంకా వివాహం అయితే జరగలేదు, కేవలం ప్రదానం మాత్రం చేయబడింది యోసేపుతో. ప్రదానం చేయబడినటువంటి తరువాత వివాహము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చినట్లుగా మనం చూస్తాం. క్రీస్తు జననాన్ని బట్టి యోసేపు మరియలు ఎంతో అవమానపరచబడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆమె నిండు చోళాలై, ఈ యొక్క మరియ నిండు చోళాలై ప్రసవ వేదంతో మరి చలిలో మరి నజరేతు నుండి గలిలయకి ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. రాత్రికాల సమయంలో ఎంతో ప్రయాసతో మరి ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం మరియ యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి తీసుకురావడానికి, ఆమె తన యొక్క గర్భాన్ని ఇవ్వటానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. యోసేపు యొక్క జీవితంలో యోసేపు నీతిమంతుడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోసేపు గురించి, అతనికి వ్యక్తిత్వాన్ని గురించి బైబిలే, దేవుని వాక్యమే మరి సాక్ష్యమిస్తోంది. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనాలలో ఉద్దేశింపగా రహస్యంగా విడనాడు ఉద్దేశించాడంట. ఎప్పుడైతే అతనిలో అలాంటి ఆలోచనలు వచ్చాయో వెంటనే గబ్రియేలు దూత యోసేపుతో మాట్లాడుతూ చెప్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపు, నీవు భయపడొద్దు, మరియ గర్భం దాల్చింది, అయితే ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి కార్యము. నీవు ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి పని లేదు. నీవు భయపడవద్దు, నీవు దిగులు చెందవద్దు. యోసేపు, ఇదిగో మరియ గర్భము దాల్చింది, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి కార్యము కనుక నీవు నీ భార్యని చేర్చుకోవడానికి నీవు భయపడొద్దు, ఆమెను దయచేసి విడనాడు ఉద్దేశించొద్దు అని చెప్పి గబ్రియేలు దూత యోసేపుతో మాట్లాడి యోసేపుకి ఆ విషయాన్ని తెలిపినప్పుడు యోసేపు దేవుని యొక్క దూత మాటకు లోబడి, దైవ వాక్కుకు లోబడి, దేవుడు తన చిత్తాన్ని ఎలా అయితే మరియ ద్వారా లోకంలో తన కుమారుని పంపని చిత్తాన్ని నెరవేర్చుకోవాలని అనుకున్నాడో ఆ చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం యోసేపు తన భార్యను చేర్చుకొని తన అవమానాన్ని, తన యొక్క పరువుని, తన యొక్క మర్యాదలని, తన యొక్క గౌరవాన్ని, తన పేరుని అన్నిటినీ మరి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. వాటన్నిటిని త్యాగం చేసి యోసేపు మరియ నిండు చొలలు గర్భవతిగా ఉన్నప్పటికీ పెండ్లి కాకుండానే, ఏమండి నాడు ఎంతమంది, ఒకవేళ నిజంగా సమాజంలో ఒకసారి ఆలోచన చేయండి,
పెండ్లు కాకుండానే ఒక స్త్రీ గర్భము దాల్చిందంటే ఎవరైనా ఆమెను వివాహం చేసుకుంటారా? ఎవరైనా ఆమెను చేర్చుకుంటారా? ఒకసారి ఆలోచన చేయండి. అయితే యోసేపు, ఆనాటి కాలంలో యోసేపు దేవుని యొక్క దూత ద్వారా దేవుడు తెలిపినటువంటి వాక్కును బట్టి దేవుని చిత్తాన్ని గ్రహించి సర్వలోక మానవ పాప పరిహార్థమై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి మరియను ఈ విధంగా వాడుకున్నాడని ఆ చిత్తాన్ని, ఆ విషయాన్ని ఆయన మంచి మనసుతో స్వీకరించి తన భార్యను చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రియులారా గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని. దేవుడికి యోసేపు పట్ల, మరియ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తాన్ని కలిగినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ కన్యక మరియ గర్భాన్ని యేసు ప్రభు పుడతాడని పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే పాత నిబంధనల ప్రవచనం కూడా ఉంది. అలాగనే ఈ విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనున ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టింది. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అనే అర్థం. ప్రియులారా, ఆయన మనకు తోడు దేవుడు కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు జననం కలిగినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మన క్రింద చూస్తున్నప్పుడు యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యేసు అను మాటకి అర్థము రక్షకుడు. ప్రియులారా, రక్షకుడు, రక్షించేవాడు అనే అర్థం. అందుకని ఆయనకి యేసు అని నామకరణం చేశారు. యేసు అంటే రక్షించేవాడు, అనగా పాపము నుండి విమోచించేటటువంటి వాడు, పాపపు ఊబిలో నుండి రక్షించేటటువంటి వాడు, నిత్య నరకాగ్ని పాలకోకుండా రక్షించేటటువంటి వాడు, లోకములో జారిపోకుండా రక్షించేటటువంటి వాడు, నిత్య నరకాగ్ని పాలు కాకుండానట్లు తన రాజ్యంలోనికి, తన యొక్క మహిమగల రాజ్యంలోకి మనం ఉండటానికి, ఆ రాజ్యాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి, రక్షించుకోవడానికి యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చినట్లు మనం చూస్తాం. సుమారు 2000 సంవత్సరాల పూర్వం ఆయన ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. అయితే ఆయన జన్మించినప్పుడు జరిగినటువంటి విషయాలు, ఆయన జన్మించినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి. వాటిని మనం ఈ దినాన మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? చూడండి, మత్తయి సువార్తలోని ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 10వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించిరి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పుట్టారో ఆకాశంలో ఒక నక్షత్రం అనేది, ఒక తార వెలసింది, ఒక నక్షత్రం అనేది పుట్టింది ప్రియులారా. అయితే ఎప్పుడైతే నక్షత్రం అనేది ఆకాశంలో క్రొత్తగా ఇదివరకు ఎన్నడూ కనిపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆకాశంలో ఎప్పుడైతే ఒక నక్షత్రం అనేది వచ్చిందో, తూర్పు దేశపు జ్ఞానులు, నక్షత్ర శాస్త్ర నిపుణులైనటువంటి వారు, సైంటిస్టులు అయినటువంటి వారు, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం పైన పరిశోధన చేసేటటువంటి వారు ప్రియులారా, అలాంటి వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, ఏమిటి ఈ నక్షత్రము, ఇన్ని సంవత్సరాల కాలంలో మన జీవితంలో ఎప్పుడూ చూసింది లేదు కదా ఇలాంటి నక్షత్రము ఆకాశంలో రావటం ఏంటని దాన్ని కనుగొనాలి, ఎందుకు ఇది వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఎలాగన ఏంటి అని దానిని ప్రయాణించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఆకాశంలో ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి నక్షత్రం అనేది వచ్చిందో దాన్ని బట్టి ఈ యొక్క జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెంబడించి సుమారు 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభువుని కనుగొని ఆయనకు బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అయితే ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్పి మొట్టమొదటి జ్ఞానులు ఏం చేస్తారంటే హేరోదు దగ్గరికి వెళ్తారు. రాజు అయినటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన నక్షత్రాన్ని చూస్తూ ఆయన పూజించవచ్చితం, ఆయన ఎక్కడ అన్నప్పుడు రాజు చాలా కోపముతో ఉద్రేకుడై, నేనున్నాను కదా రాజుని, నేను కాకుండా మరొక రాజు ఏంటని చెప్పి యోసేపు కలవరపడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చూడండి, 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చూస్తున్నప్పుడు, రాజైన హేరోదు దినములందు యోధా దేశంలో బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించి వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు దగ్గరికి సరాసరి వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తాం ఈ యొక్క లేఖన భాగంలో.
అంత మాత్రమే కాదు, రాజు అయినటువంటి హేరోదు, యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి కాలంలో ఉన్నటువంటి హేరోదు రాజు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇతను ఎదోమీయుడు ప్రియురారా యాషావు సంతతికి చెందినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వారేమో యాకోబు సంతతికి చెందినటువంటి వారు. ఈ హేరోదు వచ్చేసి యాషావు సంతానికి చెందినటువంటి వాడు ప్రియులారా. ఈ హేరోదు ఎదోమీయుడు క్రీస్తు పూర్వము 73 నుండి క్రీస్తు శకం 4 వరకు యోధా దేశానికి రోమన్లు నియమించినటువంటి చక్రవర్తిగా రాజ్య పరిపాలన చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు ఆ టైంలో అత్యంత తీవ్రంగా ఇతను వ్యతిరేకించేవారు. ఇతన్ని రాజ్య పరిపాలన ఎవరు ఇష్టపడేవారు కాదు. ఇతన్ని ఎవరు కూడా మెచ్చుకునేవారు కాదు. ఇతని పరిపాలన అంతా భయంకరంగా ఉండేది. ఇతను చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, చాలా క్రూరుడైనటువంటి వ్యక్తి ఈ యొక్క హేరోదు తండ్రి ఇదోమియా ప్రాంతానికి చెందినటువంటి వారు. హేరోదు యొక్క తల్లి ఒక అరబ్ షేక్ యొక్క కుమార్తె, ఆమె పేరు సైప్రస్. హేరోదుకి 10 మంది భార్యలు ఉండేవారని చరిత్ర చెప్తుంది ప్రియులారా. హేరోదు తన తండ్రి చనిపోయిన తర్వాత యోధా దేశానికి రాజై క్రీస్తు 73 నుంచి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం వరకు యోధాకి రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ హేరోదు యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఇతను చాలా భయంకరమైన వ్యక్తి. తన సొంత భార్యని చంపించిన వాడు, తన కుమారుని హత్య చేయించాడు, తన బావమర్దిని హత్య చేయించాడు, తన యొక్క సోదరుని, తన కడుపును పుట్టినటువంటి బిడ్డలను కూడా ఇతను లాభం కోసం హత్య చేయించినట్లుగా చరిత్ర చెప్తోంది. అంత మాత్రమే కాదు, సొంత బిడ్డలని, సొంత వారిని కన్న రక్త సంబంధికుల్ని చంపినటువంటి వాడిగా మాత్రమే కాదు కానీ సర్వలోక జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూడా చంపాలని చూసినటువంటి వాడు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఆనాడు ఆ యోధా దేశంలో సుమారు 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపించేమని ఒక శాసనం విధించి అనేక మందిని పొట్టను పెట్టుకున్నటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి ఈ హేరోదు. యాషావు సంతతికి చెందినటువంటి ఈ యొక్క హేరోదు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగేనండి, మనం లూకా సువార్తలో చూస్తున్నప్పుడు 2వ అధ్యాయము 4వ వచనము నుండి, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిర్రి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరియ గర్భవతిగా ఉన్నటువంటి టైంలో నజరేతులోని జనాభా లెక్కలు, ప్రజా సంఖ్యలో రాయబడటానికి లెక్కలు జరుగుతున్నటువంటి టైంలో ఆమె నిండు చూలాలుగా ఉన్నటువంటి టైంలోనే నజరేతికి, యోధా నుండి నజరేతికి మరి బహు ప్రయాసతో చలిలో ఆ ప్రాంతానికి ప్రజా సంఖ్యలో రాయించుకోవడానికి వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలోనే ప్రసవ దినములు నిండిన కనుక ఆమె కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి వారికి సత్రములో స్థలము లేనందున ఆయనను ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి ఆయనకి స్థలం లేదు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఒక గ్రామానికి లేదా ఒక ప్రాంతానికి, ఒక ఊరికి ఒక మంత్రి లేదా ఒక కలెక్టర్ లేదంటే ఒక పెద్ద ఆఫీసర్ వస్తున్నటువంటి టైంలో ఆ ఊరి వారు, ఆ పెద్దలు, ఆ ఊరి నాయకులు కానీ వాళ్ళు కానీ ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. స్టేజ్ వేసి, టెంటలు వేసి, సౌండ్ సిస్టమ్ పెట్టి, జనానందరిని సమకూర్చి కూర్చోబెట్టి, అయ్యో మంత్రి గారు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు అని చెప్పి ఎంతో హడావిడి చేస్తారు ప్లేయర్. కానీ సర్వలోక జగద్రక్షకుడైనటువంటి అందరి పాపములు రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆయనకి కనీసం భూమి మీద సత్రములో కూడా చోటు లేదు ప్రియులారా. సత్రములో కూడా చోటు లేదు. ఎంత భయంకరం ఒకసారి ఆలోచన వచ్చింది. మహిమగల పరలోక రాజ్యంలో సింహాసనం మీద ఉండేటటువంటి ఆయన, అలాంటి ఆయనకి ఈ భూమి మీద, ఈ పాపిష్టి లోకంలో ఏం లేదు, సత్రంలో కూడా చోటు లేకపోతే ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసా? పశువుల తొట్టెలో పొత్తిగుడ్డతో చుట్టి. ఎంత దీనతో చూడండి. ఎందుకంటే దీనుడిగా తగ్గించుకొని వచ్చాడు. ఎందుకంటే నీ కోసమే, నా కోసమే, మన కోసమే నీ భూమి మీదకి ఆ విధంగా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అయితే అక్కడ ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్తే, పశువుల తొట్టిలో పరుండబెట్టిన తర్వాత ఆ దేశంలో అంటే కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాల్చుకొని చుండగా దేవుని దూత వచ్చి
మరి వారికి ఒక శుభవార్తను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ లూకాసు వార్తలో చూడండి 10వ వచనంలో 2వ అధ్యాయము, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఒక గొప్ప సంతోషకరమైనటువంటి ఒక సువార్తమానాన్ని దేవుని దూత తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ శుభవార్త ఆనాడు కేవలం ఆ గొల్లలకు మాత్రమే కాదు, అక్కడ ఏమంటున్నారంటే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము. నిజమే కదా. ఎందుకండి ఇది శుభవార్తమానం అంటే, మనిషి పాపి, మనిషి పుట్టినది మొదలుకొని మరణం వరకు పాపములోనే ఉన్నాడు. పిల్లరా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరం పాపులే. కాబట్టి అయితే మరి పాపి యొక్క స్థానం ఎక్కడికి వెళ్తుంది? తుదకు మరణానికి వెళుతుంది. తదుపరి నిత్య నరకాగ్నిలో ఉంటాడు పాపి. అయితే ఆయన ఎంత ప్రేమ గలవాడో తెలుసా? ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదంట ప్రియులారా. ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని, అందరూ మారు మనసు పొందాలని, పాపి అయినా సరే పాపిని పరిశుద్ధపరిచి రక్షించుకుని తన కుమారునిగా చేసుకోవాలని, తన మహిమగల రాజ్యంలో ఉంచుకోవాలని దేవుడు ప్రేమతో తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ఎంత ప్రేమ గల దేవుడు అంటే, దేవుని ప్రేమ అమితమైనటువంటి ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ. మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్ప ప్రేమ ప్రియులారా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మరలా 2వ రాకడ భూమి మీద జరగబోతూ ఉంది. మొదటి రాకడ గురించి పాత నిబంధనలో లేఖనాలు చెప్పినట్లుగా ఏ విధంగా అయితే అక్షరాల నెరవేరిందో, అలాగనే యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ ఆగమనం గురించి కూడా అనేకమైనటువంటి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవి కూడా ఒకనొకప్పుడు నెరవేరబోతూ ఉన్నాయి ప్రియులారా. అవన్నీ నెరవేరుతాయి, 100కి 100 పాళ్ళు అవన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో సువార్తమానం ఏంటంటే, అందరూ కూడా రక్షించబడాలి, అందరూ కూడా మార్పు చెందాలి, అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, అందరూ నా నిత్య రాజ్యంలో ఉండాలి, ఎవరు నరకపాలు కాకూడదని దేవుడు ఎంత ప్రేమ చూడు. ఎంత ఘోరమైన పాపి అయినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు, నీ కొరకు ఆయన గొప్ప త్యాగం చేశాడు. ఇంకా నీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు పిల్లలు. ఇంకా నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా? నువ్వు ఇంకా రక్షించబడలేదేమో ఒకసారి ఆలోచించు. నీ పాపపు జీవితాన్ని మార్చుకున్నావా లేదా ఒకసారి ఆలోచించు. నీ బ్రతుకుని మార్చుకున్నావా లేదా ఒకసారి ఆలోచించే. నీకు ఇంకా రక్షణ లేదా? ఇదిగో దిస్ ఈజ్ రైట్ టైం. ఇదే గొప్ప మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు ప్రియులారా, తప్పించుకోలేవు. జాగ్రత్త. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన కుమారుని ఎందుకు అసలు ఆయన క్రియేట్ చేశారంటే, అసలు దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు ఒక్కడైన బైబిల్ ఉంది కదా. యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు కూడా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. దేవాది దేవుడు చాలా గొప్ప మహిమ గల దేవుడు ప్రియులారా. ఆయనను ఎవరు మనుషులు చూడలేరు. ప్రియులారా, ఆయన ఈ భూమి మీదకి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు ప్రియులారా. యెషయా గ్రంథంలో చెప్తుంది కదా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే ప్రియులారా. అంటే ఆయన ఎంత ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడు. ఒకసారి ఆలోచన వచ్చేయండి. మనుషులు ఎవరు ఆయనను చూడలేరు అంటే ప్రియులారా. మరి ఆయన చూడాలంటే ఎలా? అందుకనే దేవుడు సృష్టిని చేయకముందే, భూమిని సృష్టించకముందే తన కుమారుని సృష్టించుకున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి యేసుక్రీస్తు. ఎందుకంటే దేవుని ఎవరు చూడలేరు. మరి దేవుని చూడాలంటే ఎలా అని దేవుడే తన కుమారుణ్ణి తనను ఆయనే క్రియేట్ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. తండ్రి తన కుమారునిగా. అందుకని అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని ఫిలిప్పు అడుగుతాడు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాల్లో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా మాకు తండ్రిని కనుపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు అడుగుతున్నాడు. ఫిలిప్పులో ఒక మంచి ఆసక్తి ఏంటంటే, ఫిలిప్పుకు ఒక కోరిక కలిగింది ఏంటంటే, దేవుణ్ణి చూడాలి, తండ్రిని చూడాలి. ప్రభువా తండ్రిని మాకు చూపించవా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి సమాధానము చాలా అద్భుతమైనటువంటి సమాధానం మనం ఇక్కడ చూడగలం. ఒకసారి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా?
నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి నాయందు నేనును తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఫిలిప్పు, నేను ఇంతకాలం నీతోనే ఉన్నాను, నువ్వు నాకు కూడా ఉన్నావు, నన్ను చూసి ఇంకా తండ్రిని చూపించమని నువ్వు ఎలా సెపరేట్గా ఎలా అడుగుతున్నావు? తండ్రి నేను వేరు కాదు, తండ్రి నేను ఒక్కటే, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప మహిమ గల దేవాతి దేవుడు అంటే అది వర్ణనాతీతం. ప్రియులారా, అసలు ఆలోచన చేయండి. పాటలు, సంగీతాలు, నాటకాలు, పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టేసి అన్నీ చేస్తున్నాం, కానీ అసలు యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆహ్వానిస్తున్నాం. ఆ రోజు బర్త్డే క్రిస్మస్కి మెయిన్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం పక్కన పెట్టేస్తే ఇంకెందుకండి క్రిస్మస్లు? అసలు ఆలోచన వచ్చేయండి. క్రిస్మస్, క్రైస్ట్ ప్లస్ మాస్, క్రిస్మస్, క్రీస్తును ఆరాధించుట. కాకపోతే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు జన్మదిన మహోత్సవంలో క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం తప్పించి అన్నీ చేస్తున్నాం మనం, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ యొక్క క్రిస్మస్ దినాన యేసు ప్రభువుని మనం ఆరాధించట్లేదు. క్రిస్మస్ అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసినప్పుడు ఈ యొక్క CHRISTMAS క్రిస్మస్ అనేటువంటి విషయాలు మనం చూస్తాం. క్రిస్మస్లో మొత్తం 9 అక్షరాలు ఉంటాయి. మొదటి అక్షరం సి మీన్స్ కాల్. యేసుక్రీస్తు ప్రభు వారు పిలవడానికి వచ్చారు. ఆయన ఎవరిని? మనల్ని, యావత్ భూమి మీద ఉన్నటువంటి మనల్ని ఆయన పిలవడానికి వచ్చారు. క్లియరా? రెండవది హీల్, హెచ్ మీన్స్ హీల్, స్వస్థపరచడానికి వచ్చాడు ఆయన. స్వస్థత, పాపపు స్వస్థత, శారీరకమైన స్వస్థతలే కాదు, మానసికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి అన్ని విధాల స్వస్థతలు కూడా ఆయన చేయగలరు. మెయిన్ ఏంటంటే ఆత్మీయ స్వస్థత, హృదయ స్వస్థత చేయడానికి ఆయన వచ్చి. మూడవది వచ్చేసినప్పుడు ఆర్ మీన్స్ రెడీమ్, విమోచన. పాపము నుండి మనల్ని విమోచించడానికి ఆయన. విమోచన అంటే విడుదల అని అర్థం. విమోచనను ఇంగ్లీష్లో రెడీమ్ అంటారు. విమోచనము అనగా విడుదల. పాపపు ఊబిలో ఉన్నటువంటి నిన్ను, నన్ను ఆ పాపము నుండి విడిపించటానికి, ఆ నాశనకరమైనటువంటి గుంటల నుండి పైకి తీసుకురావటానికి, ఊబిలో చిక్కుకుపోయినటువంటి నిన్ను పైకి లేపటానికి ఆయన వచ్చాడు. విమోచన ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అంత మాత్రమే కాదు, తదుపరి ఐ మీన్స్ ఇన్ఫాక్ట్ అంటే మనం చూస్తున్నప్పుడు ఇన్ఫాక్ట్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యము? ఆయన జీవం ఇవ్వడానికి వచ్చినట్లు మనం, మరణం కావాల్సినటువంటి మనల్ని ఆయన జీవింప చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఎస్ మీన్స్ సిక్. దానికి గల అర్థం ఏంటంటే మనం చూసినప్పుడు నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు. ప్లేయర్. నెక్స్ట్ టీ మీన్స్ టీచింగ్, బోధించడానికి వచ్చాడు ఆయన. ఆయన బోధ. ఏం బోధించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే తండ్రి యొక్క చిత్తము సమస్త మానవుడిలా ఏమై ఉందో అది బోధించడానికి వచ్చాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన మళ్ళీ ఏం బోధించడానికి వచ్చాడంటే రెండవ రాకడ, ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో, మరలా రెండవ ఆగమనం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో అవి బోధించడానికి వచ్చాడు. నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షించబడతాడు, ఇదిగో నమ్మని వాడికి శిక్ష ఉంది అని బోధించడానికి వచ్చాడు ఆయన. ఇదిగో మీ ముందు 2 మార్గాలు ఉన్నాయి, నీకు నచ్చినట్టు లోకములో పాపములు శాపములు జీవిస్తే ఇదిగో నిత్య నరకాగ్ని పాలైపోతావు. ఆ మార్గం మొదట విశాలంగా ఉంటుంది, తుదకది ఇరుకు మార్గం అయిపోద్ది. ఇదిగో రెండవ మార్గం ఉంది, ఇదిగో నా మార్గంలో నా ఆజ్ఞను అనుసరించి వాక్యానికి అనుకూలంగా దేవుని కొరకు నువ్వు మహిమకరంగా జీవిస్తే ఆ మార్గము ఇరుకుగానే ఉంటుంది, కానీ తుదకది విశాలం, అదిగో అప్పుడు పరలోక రాజ్యం ఉంటుంది అని ఈ విషయాలైనా టీచ్ చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాను. టీ మీన్స్ టీచ్. అంత మాత్రమే కాదు, అవును ప్రియులారా, టీ తర్వాత మనం చూస్తున్నప్పుడు ఈ ఎం మీన్స్ మినిస్టరింగ్, పరిచారం చేయడానికి వచ్చాడు ఆయన. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కదా, నేను పరిచారము చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి నేను రాలేదు అంటాడు ఒక చోట. యేసుక్రీస్తు ప్రభు పరిచారం చేయడానికి వచ్చాడు ఆయన. పరిచారకుడిగా, మహా గొప్ప దేవాది దేవుడై ఉండి తగ్గించుకుని దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చి పరిచారం చేయడానికి వచ్చాడంటే పిల్లలు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసమే, తండ్రి మాట నెరవేర్చడం కోసమే. ప్రియమైన వాక్యం వినిచున్న ప్రియమైన సహోదర సహోదరి, ప్రియమైన యవనస్తుడా యవనరాలు, మీ తల్లిదండ్రుల మాట మీరు గౌరవిస్తున్నారా? మీ తల్లిదండ్రుల మాట మీరు లోబడుతున్నారా? తండ్రి పట్ల విధేయత చూపుతున్నారా? యేసుక్రీస్తు ప్రభు తండ్రి పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి విధేయత మనం కలిగిన ఒకసారి ఆలోచన వచ్చేయండి. ఆయన
విధేయత చూపించడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఏ ఫర్ అబాలిష్ అంటే పాపములను తీసివేయడానికి వచ్చాడు ఆయన. పాపములను, ఆ మలినాలను తొలగించడానికి వచ్చాడు ఆయన. పాపములను తీసివేయడానికి, మనం నూతనపరచడానికి వచ్చాడు, అబాలిష్ చేయడానికి వచ్చాడు. ఎస్ మీన్స్ సేవ్ మీన్స్ కాపాడటానికి, సేవ్ చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఇది. ఆయన ఎందుకు వచ్చాడంటే ఇన్ని సహజ కారణాలు ఉన్నాయి. అయితే ఈనాడు చాలామంది ఈ విషయాలు అర్థం కాక ఏదో పండగ ఏదో చేస్తున్నామని మనం అనుకుంటా ఉన్నాం. క్రిస్మస్ అసలు సిసలైనటువంటి క్రిస్మస్ ఎప్పుడు జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి టైంలోనే క్రిస్మస్ జరిగింది. ఈనాడు చాలామంది క్రిస్మస్ చేసుకోవచ్చా, బైబిల్లో ఎక్కడా లేదు కదా అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రిస్మస్ అసలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటి విషయంలో అనేకమైనటువంటి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే క్రిస్మస్ చేసుకోవడంలో తప్పేముంది అని కొంతమంది అంటూ ఉంటే, మరికొంతమంది అంటారు అపోస్తులు ఎవరు చేయలేదు కదా, పరిశుద్ధ గ్రంథంలో క్రిస్మస్ చేసినట్లు ఎక్కడా లేదు కదా, సో అది చేయకూడదు అనేవారు లేకపోలేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభువును అపోస్తులైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటేనే ఆనాడు రోమా చక్రవర్తులు బ్రతకనివ్వలేదు, పరుగులు పెట్టేసి చంపేసేవారు. ఎక్కడ అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు క్రిస్మస్ పండుగలు ఎలా చేసుకోగలరు ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తులైనటువంటి వాళ్ళు మనకి ఒక మాదిరి చూపించి వెళ్ళారు అంతే ప్రియులారా. క్రిస్మస్లు చేసుకోకూడదని చెప్పలేదు. క్రిస్మస్ అంటే ఆరాధన, ఆయన ఆరాధనకి పాత్రుడు కదా. యేసుక్రీస్తు ప్రభు గురించి రోమపత్రికలు ఏముంది, రోమ 9:5 ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయనను మనం ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తులైనటువంటి వారు సువార్తను ప్రకటిస్తుంటేనే ఆనాడు రోమ చక్రవర్తులు పరుగులు పెట్టించి భయంకరమైన హత్య చేసినట్లుగా మనం చూస్తాం. మొదటి శతాబ్దంలో 19వ శతాబ్దంలోనే మొదటి శతాబ్దంలో 19 మంది రోమన్ చక్రవర్తులు 250 మంది అపోస్తులను నరికి భయంకరంగా చంపినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు క్రిస్మస్ ఎలా చేసుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ను దేవునికి మహిమకరంగా జరుపుకుంటేనే అది మన జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మొట్టమొదటి క్రిస్మస్ ఎలా జరిగిందంటే చూడండి, మొట్టమొదటి క్రిస్మస్ పాంప్లెట్ బ్యానర్ ఏంటో తెలుసా? ఆకాశంలో నక్షత్రం వెలిసింది. అదే ఫస్ట్ క్రిస్మస్ బ్యానర్. క్రిస్మస్ యొక్క పాంప్లెట్ బ్యానర్ ఏం చెప్తుంది? ఒక సమాచారాన్ని, ఇదిగో ఈవెంట్ ఇలా జరుగుతుందని చెప్తుంది కదా. ఆకాశంలో ఒక చొక్క పుట్టి బెత్లెహేములో ఇదిగో సర్వలోక మానవాళి పాప పరిహారం యేసు ప్రభు పుట్టాడు అని ఒక సందేశాన్ని చూసినటువంటి మొట్టమొదటి బ్యానర్, మొట్టమొదటి పాంప్లెట్ ఏంటంటే ఆకాశంలో నక్షత్రం. మొట్టమొదటి క్రిస్మస్ వేదిక స్టేజ్ ఏదంటే పశువుల తొట్టె, పశువుల పాక. అదే ఫస్ట్ స్టేజ్ క్రీస్తు జన్మదిన మహోత్సవానికి. మొట్టమొదటి క్రిస్మస్ ప్రసంగికుడు ఎవరో తెలుసా? గాబ్రియేలు దూత. యేసుక్రీస్తు ప్రభు జన్మం గురించి మరియకు బోధించాడు, యోసేపుకు బోధించాడు, అలాగనే గొల్లలకు బోధించినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి క్రిస్మస్ ప్రసంగికుడు గాబ్రియేలు దూత. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ క్వైర్ ఉన్నారు ప్రియులారా. క్వైర్ ఎవరో తెలుసా? దేవదూతల సమూహం. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ వర్తమానం, క్రిస్మస్ ప్రసంగం ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇదే క్రిస్మస్ సందేశం, మొట్టమొదటి క్రిస్మస్ సందేశం. క్రిస్మస్ కానుకలు, ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ కానుకలు వచ్చాయి. ఏంటో తెలుసా? బంగారము, సాంబ్రాణి, బోలము. మొదటి క్రిస్మస్ బహుమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే మనందరి కోసం ఒక బహుమానంగా ఉన్నాడు. ఈనాడు వాక్యం విన్న నీవు నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించి, వాక్యాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించి దేవునికి మహిమకరంగా క్రిస్మస్ని జరుపుకుంటే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. దేవునికి మహిమకరంగా జీవించి ఆయన తన నిత్య రాజ్యంలో అన్ని చోటిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవ, నీ పరిశుద్ధుని నామం బట్టి మీకు స్తోత్రాలు. క్రిస్మస్ సందేశాలు ఇదిగోనైనా మరి యొక్క వర్తమానాలు ఈరోజు మేము విన్న మాటలు నీ ప్రియబిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. సత్యాన్ని, వాక్యాన్ని తెలుసుకుని వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని వారి జీవితాలు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు నాయన, వారి కుటుంబాల్లో ఎందరైతే వాక్యం ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, ఐక్యత దయచేయండి. మీ ఆత్మతో నింపండి దేవా, నీకు స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసుల వరకు మారు మనసు దయచేయండి దేవా. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.